బేసిక్గా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏ టెంపుల్కి వెళ్ళినా అంటే బుద్ధిస్ట్ కల్చర్ ఎక్కువ ఉంటుంది కదండి. ఈవెన్ థాయిలాండ్లో ఆల్ ద టెంపుల్స్ మనకి ఇలానే కనిపిస్తాయి. ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్స్ ఉన్నాయో. అదంతా కూడా హిందీ లాగా అనిపిస్తుంది, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ హిందీ ఇలాగా కూడా లేదు, సమ్వాట్ డిఫరెంట్. అండ్ ఇక్కడ వాళ్ళు డిస్క్రిప్షన్ రాశారు వాళ్ళ లాంగ్వేజ్లో. వావ్, చాలా బాగుందండి. ఈ ప్లేస్ కూడా మస్ట్ విజిట్ ప్లేస్. ఎవరో రాక్షసుడు అనుకుంటా, మొత్తం పైన స్కల్ ఫార్మేషన్స్ పెట్టారు, అలాగే మొత్తం అంతా కూడా బ్లాక్ కలర్ పెయింటింగ్ వేశారు. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మీ అందరికీ తెలుసు మేము మడికెరే కూర్గ్లో ఉన్నాము. సెకండ్ డే అనమాట ఈరోజు. మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యే ముందు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ చూద్దామని చెప్పేసి చూస్తున్నాము. లాస్ట్ వీడియోలో నిసర్గధామ్ ఒకటి, ఇంకొకటి ఫోర్ట్, మడికెరే ఫోర్ట్ ఒకటి చూపించాము. చాలా చాలా మంచి ప్లేస్ అండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను. తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూడండి, చాలా చాలా నచ్చుతుంది. అండ్ ఆ రెండు చూసిన తర్వాత మేము ఒక హోటల్లో ఆగి లంచ్ చేసి మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి బయలుదేరాము. గోల్డెన్ టెంపుల్ అంటే ఇక్కడ టిబెటియన్ విలేజ్ అండి. టిబెటియన్ విలేజ్లో ఒక చాలా చాలా హ్యూజ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు. బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. మంచి మొనాస్ట్రీ. అక్కడికి వెళ్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళి అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూద్దాము. సో లెట్స్ గో. చూడండి రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఈ రైట్ సైడ్ మీకు కనిపించేది అంతా కూడా మొనాస్ట్రీ అనమాట. మొత్తం కైండ్ ఆఫ్ టిబెటియన్ విలేజ్. మీకు అక్కడ మాంగ్స్ కనిపిస్తున్నారు చూడండి. సో ఇలా ఉంటారు మొత్తము. చూడండి ఎంత బాగుంటుందో కన్స్ట్రక్షన్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అంటే చాలా చాలా హ్యూజ్ కన్స్ట్రక్షన్. మీకు రైట్ సైడ్ కనిపించేది అంతా అదే. అలాగే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అబ్జర్వ్ చేసి ఎలా ఉందని చూద్దాము. మొత్తం బస్సులు వేసుకొని వచ్చేస్తున్నారండి బాబు. మీకు లెఫ్ట్ సైడ్ మొత్తం చూడొచ్చు, ఇదంతా పార్కింగ్ ఏరియా. అంటే ఏదో కొత్త ప్లేస్కి వచ్చిన ఫీల్ ఉంది. మొత్తం అందరూ టిబెటియన్స్ కనిపిస్తున్నారు ఎక్కువ శాతం. సో ఇక్కడ చూడొచ్చు మీరు బోర్డ్ క్లియర్గా, ది గోల్డెన్ టెంపుల్, పాల్జర్ దార్జరీ లింగ్ గెస్ట్ హౌస్, షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయండి. పదండి ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి పార్క్ చేసి అన్నీ చూద్దాం. పదండి. సో వెనకాల మీకు కార్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడే మనం కార్ పార్క్ చేసుకుని ఇటు వచ్చామండి. ఇదే ఎంట్రన్స్. చూడండి ఆ గోపురం లాంటిది ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ మొనాస్ట్రీనే నింగ్ మాపా మొనాస్ట్రీ అంటారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడేమో నింగ్ మాపా మొనాస్ట్రీ అని రాశారు. ఇక్కడేమో నామ్ ద్రోలింగ్ మొనాస్ట్రీ. This is established by Holiness Padma Norbu Rinpoche in 1963. Surely establishing this prestigious monastery is to preserve the precious teachings of Gautam Buddha. Cameras not allowed, noise prohibited, pets allow cheyaru. Cameras ante drones allow cheyarandi. Everything రాశారు. Here your belongings, no smoking and everything. Drones and videography are not allowed అన్నారు. బట్ లోపలికి వెళ్ళి చూద్దాం అలౌ చేస్తారో లేదో. ఎంట్రన్స్లోనే మనకి మంచి షాపింగ్ ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కనిపించేవన్నీ వీళ్ళు ఉండే హౌసెస్ అనమాట. వీళ్ళ క్వార్టర్స్ ఇవన్నీ. ఇక్కడ పైన కూడా ఉన్నాయి చూడండి. మొత్తం అన్ని క్వార్టర్స్, కింద షాప్స్ పెట్టారు. షాప్స్లో కూడా బుద్ధుడికి సంబంధించినవన్నీ ఉన్నాయి. లాఫింగ్ బుద్ధాస్ అండ్ ఇంకా హ్యాంగింగ్ సౌండ్ చేసి ఉంటాయి కదా, అలాంటివన్నీ చాలా ఉంటాయి. చాలా మంచి 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 ఐటమ్స్ ఉన్నాయి. వచ్చేటప్పుడు చూద్దాము. బట్ బ్యూటిఫుల్గా ఉంటుందండి. మళ్ళీ సేమ్ నేను చాలాసార్లు వచ్చాను, సంధ్య ఫస్ట్ టైం.
ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. క్లైమేట్ అయితే అమేజింగ్ క్లైమేట్. వీళ్ళు లక్కీ ఫెలోస్ అనుకోవాలి. వీళ్ళకి మోస్ట్లీ ఇలానే ఉంటుంది క్లైమేట్, ఈవెన్ ఇన్ సమ్మర్స్. అంటే మనం వేరే చోట్ల నుంచి వస్తాం కాబట్టి ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తాం. వాళ్ళకి కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ క్లైమేట్ బోరింగ్గా అనిపిస్తుంది. సాంగ్స్ అందరికీ కూడా టిపికల్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంది. సో ఇదండి, ఇక్కడ డొనేషన్ ఆఫీస్ ఉంది. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు డొనేట్ యూ కెన్ హ్యాపీలీ డొనేట్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మీకు ముందు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కొంచెం లోపలికి వెళ్తే కనిపిస్తుంది. లెట్స్ గో ఇన్ సైడ్. ఆయనే స్థాపించారు టెంపుల్. రింపోచే. అక్కడ కనిపించేది రింపోచే, పినార్ రింపోచే స్థాపించింది ఆయనే. ఎంత బాగుందండి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం అంతా గోల్డ్ కలర్ తోటి చేశారు, గోల్డెన్ టెంపుల్ని రెప్లికేట్ చేయడానికి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా వీళ్ళ మాంగ్స్ ఉండే ప్లేసెస్ అన్నమాట. చూడండి మొత్తం. అండ్ ఇది వన్ ఆఫ్ ది టవర్. మనం కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ది వస్తుంది. పదండి ఒక్కొక్కటిగా చూద్దాం. అమిత ఎలా ఉందన్న? ఏంటిది? గులా. ఓకే. బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ కదా. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు చూడండి. పైన చూడు, మొత్తం రాక్షసులు అలా ఉంటాయి వీళ్ళ యూనో ఇవన్నీ. అంటే ఆబ్వియస్లీ అక్కడ ఉండే స్టోరీస్ని దాన్ని బట్టి ఇవన్నీ డిజైన్ చేస్తారు. మన టెంపుల్ గోపురాల దగ్గర దేవతామూర్తుల విగ్రహాలు ఎలా ఉంటాయో వాళ్ళకి రిలేటెడ్ స్టోరీస్ని బట్టి వీళ్ళు చెక్కారు అన్ని. ఆబ్వియస్లీ చూడండి, మొత్తం టిబెటియన్ లాంగ్వేజ్ ఉంటుంది. హిజ్ హోలీనెస్ పినార్ రింపోచే. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకేముందని చూద్దాము. ఇదంతా కూడా కాంపౌండ్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక పెద్ద బెల్ ఉంటుంది వీళ్ళది. కనిపిస్తుందా? ఇక్కడ కనిపించేది మెయిన్ టెంపుల్. లోపలికి కూడా వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాం పోదండి. సరే, లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఓపెన్. చూడండి, అక్కడ క్లియర్గా రాశారు పద్మసంభవ బుద్ధిస్ట్ విహార అని. అక్కడ యాక్చువల్లీ చెప్పల్ స్టాండ్ ఉంది. చెప్పల్స్ అక్కడ పెట్టేసిన తర్వాత కొంచెం ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్స్ ఉన్నాయో. లోపల చూడండి, బుద్ధుడు. ఎంత బాగున్నాయి కదా కార్వింగ్స్. ఇక్కడ నుంచి కాంపౌండ్ ఇదంతా చూడండి. పదండి లోపలికి వెళ్దాం.
వైబ్ అయితే చాలా బాగుంది. వాళ్ళ స్టైల్ ఆఫ్ మంత్రాస్ వాళ్ళు పఠిస్తున్నారు. చాలామంది మాంగ్స్ ఒక్కటేసారి కూర్చుని సమ్ కైండ్ ఆఫ్ పూజ రిచువల్ లాగా వాళ్ళు చేస్తున్నారు అనమాట. వినడానికి చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది, చాలా కొత్తగా కూడా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూడండి, అక్కడ ఈ ఇందాక వెళ్ళిన టెంపుల్ ఎంట్రన్స్ కదా ఇదంతా. ఈ లోపలికి వెళ్ళే ముందర మీకు మంచి మంచి పెయింటింగ్స్ చూడొచ్చు. అది వాళ్ళ హిస్టరీనో లేదంటే వాళ్ళ స్టోరీస్ని డిపెక్ట్ చేస్తాయి. బట్ నాకైతే క్లియర్గా తెలియదు అబౌట్ దట్ స్టోరీస్. బట్ ఇటుపక్క అటుపక్క లైన్ స్టాచ్యూస్ని పెట్టారు. అలాగే పైన ఇంచుమించు సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం ఉంటుంది కదా, వేల్ ఆ షేప్లో ఉంది. అటు ఇటు డీడ్స్ లాంటి వాటిని పెట్టారనమాట. మేబీ బుద్ధిజంలో వాటికి ఏమన్నా సింబాలిక్ ఏదైనా రిప్రజెంటేషన్ ఉంటుందేమో. అలాగే ఈ టెంపుల్ నుంచి బయటకు రాగానే అక్కడంతా కూడా ఒక సెక్షన్ లాగా మీకు కనిపిస్తుంది కదా, ఒక చిన్న గోపురం ఉంది. దాని లోపల దీపాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే మాంగ్స్ అందరూ కూడా అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. వేరే అవుట్ సైడర్స్ని అయితే వాళ్ళు అలౌ చేయట్లేదు. ఇదంతా కూడా ఈ ప్రాంగణమే, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మధ్యలో ఈ గోల్డెన్ టచ్ తోటి ఈ పెయింటింగ్స్ అవన్నీ చూస్తుంటే చాలా అమేజింగ్ ఫీలింగ్ ఉంది యాక్చువల్లీ. ఈ మెయిన్ టెంపుల్ పక్కనే ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. దీనికి పక్కన వచ్చేసి మీరు చూస్తే అన్నీ కూడా ఇక్కడున్న మాంగ్స్ స్టే చేసే ప్లేస్. ఇక్కడ రాశారు చూడండి, రైట్ సైడ్ వెళ్తే తారాదేవి టెంపుల్, అలాగే జాంగ్ డాంగ్ పల్రీ టెంపుల్, ఇంకా రెప్లికా ఆఫ్ పల్యూల్ మొనాస్ట్రీ అని రాశారు. వెళ్ళి చూద్దాం. సో ఇందాక మధ్యలో ఒక హాల్ లాగా టెంపుల్ లాగా ఉందని చెప్పాను కదా, 3 types ఆఫ్ గోపురం ఉండి అందుకే ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది అసలు. ఐ థింక్ ఇది వచ్చేసి చాలా పెద్ద కాంపౌండ్ లాగా కనిపిస్తుంది. లోపలైనా ప్రేయర్ హాల్ లాంటిది అనుకుంటా. మొత్తం అంతా క్లోజ్ చేశారు యాక్చువల్లీ, లోపలికి అలౌ చేయట్లేదు. అండ్ ఇదొక టెంపుల్. మొత్తం అంతా వాళ్ళ లాంగ్వేజ్లో ఉంది. ఇంచుమించు కొంచెం అదంతా కూడా హిందీలాగా అనిపిస్తుంది, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ హిందీ ఇలాగా కూడా లేదు, సమ్వాట్ డిఫరెంట్. ఈ టెంపుల్ లోపల కూడా చూద్దాం ఏముందో. ఇక్కడంతా కూడా మంచిగా ఒక 3D స్టైల్లో వాల్ ఆర్ట్ ఉన్నట్టుంది. యానిమల్స్ ఉన్నాయి. అలాగే ఇది ఎంట్రన్స్ ఫర్ దిస్ టెంపుల్. తారాదేవి టెంపుల్ అన్నారు కదా, ఆవిడ అనుకుంటా ఇది. ఇక్కడంతా కూడా లోపల మాంగ్స్ కూర్చుని ఏదైనా ప్రేయర్ చాంట్ చేసేందుకు, మెడిటేషన్ చేసుకునేందుకు వీలుగా చిన్న చిన్న టేబుల్స్ అండ్ మ్యాట్రసెస్ అరేంజ్ చేసి పెట్టారు. చూడండి పెయింటింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో. వావ్, అమేజింగ్గా ఉన్నాయి. అండ్ ఇలాంటి వాల్ హ్యాంగింగ్స్ ఎక్కడన్నా చూసినా మనకి జనరల్గా చైనీస్ కల్చర్లోను, టిబెటియన్ కల్చర్లో ఎక్కువ చూస్తాం మనం అలాంటివి. అండ్ ఇది అక్కడ ఫ్లవర్స్ తోటి మంచిగా డెకరేట్ చేశారు. ఆ పైన చిన్న కలసాలలాగా ఏవో ఉన్నాయి, వుడెన్తో చేసినవి. అండ్ లోపల వచ్చేసి చాలా విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో ఐ థింక్ తారాదేవి గారి స్టాచ్యూ. మనం బేసిక్గా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏ టెంపుల్కి వెళ్ళినా, అంటే బుద్ధిస్ట్ కల్చర్ ఎక్కువ ఉంటుంది కదండి. ఈవెన్ థాయిలాండ్లో ఆల్ ద టెంపుల్స్ మనకి ఇలానే కనిపిస్తాయి. ఎందుకంటే ఆబ్వియస్గా బుద్ధిస్ట్ టెంపుల్స్, మొనాస్టరీస్ ఇవన్నీ వీళ్ళ కన్స్ట్రక్షన్ స్టైల్ కూడా చాలా చాలా డిఫరెంట్ అండి. చూడండి అసలు పైన చూడండి, మొత్తం పైన మీకు పైన అబ్జర్వ్ చేస్తే ఒక చక్రంలా కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ కూడా ఎవరు రాశారు మనకి దీని మీనింగ్ తెలియదు, కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇవన్నీ కూడా ఏదో అంటే వాళ్ళ దేవతామూర్తులు ఇంత బాగున్నాయి కదా. చాలా బాగుందండి. ఎగ్జాక్ట్లీ మనము వాళ్ళ పెయింటింగ్స్ ఏంటో నేనైతే అర్థం చేసుకోలేకపోతున్నాను. కానీ మధ్య మధ్యలో కొన్ని పార్ట్స్ చూస్తే మన హిందూ లిటరేచర్లో స్టోరీస్ కూడా రిలేట్ అయి ఉన్నాయా అని అనిపిస్తుంది. అంటే
కృష్ణుడు ఫ్లూట్ పట్టుకుని ఉంటారు కదా, అలా మధ్య మధ్యలో కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. సంవాట్ కొన్ని యానిమల్స్ మీద ఎవరో కూర్చున్నట్టు ఉంటుంది, అంటే దుర్గాదేవి కూర్చుంటే ఎలా ఉంటుంది అలా. కొంతమంది రాక్షసుల ఫేసెస్ డిపిక్ట్ చేసినట్టున్నాయి. సమ్ స్టోరీస్ తెలియకుండానే కొన్ని మైథలాజికల్ స్టోరీస్ ఏమంటే లింక్ అయి ఉంటాయి. ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా చాలా మటుకు రాముడు, సీత, హనుమంతుడు, వినాయకుడు వీళ్ళందరినీ కూడా పూజ చేస్తారు ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో అట్లా ఎక్కడో ఒక రిలేషన్ ఉందని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ స్టోరీ తెలిస్తే తప్ప అవన్నీ మీతో కూడా నేను షేర్ చేసుకోలేను. బట్ సమ్వాట్ ఏంటంటే నాకు అలా రిలేషన్ ఉందేమో అని అనిపించింది పెయింటింగ్స్. సెంటర్లో ఒక టెంపుల్ లాగా ఉంది కదా, విత్ 3 టైప్స్ ఆఫ్ గోపురం ఉండి, అదనమాట ఇది. ఇక్కడంతా కూడా కొంచెం వెరైటీగా ఉంది. మధ్యలో ఇంచుమించు ఒక మనం శ్రీచక్రం అంటాం కదా, ఆ స్టైల్లో ఉన్నట్టు ఇట్లా సెంటర్లో ఒక ప్రామినెంట్గా ఒకటి పెట్టారు. దాని చుట్టూరా కూడా కింద లయన్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో ఒక కలసాల షేప్లో వాళ్ళు డిజైన్స్ పెట్టారు. అలాగే పైన కొంతమంది స్టాచ్యూస్ని పెట్టారు. అలా పై వరకు చూసుకుంటూ వెళ్ళండి. అసలు రూఫ్ చూడండి ఎంత బాగుందో. సీలింగ్ చూస్తే కనుక ఆ సీలింగ్ మీద వాళ్ళు ఎంత ఇంట్రికేట్ పెయింటింగ్ డీటెయిల్స్ వేసారో చూడండి. ఐ మీన్ ఇంత కింద నుంచి పై వరకు కూడా వాల్లో ఏ పార్ట్ వాళ్ళు వదలలేదు. ఇటంతా కూడా చూడండి, ఈ సెంటర్లో ఉన్న స్ట్రక్చర్కి అందరూ ఏదో పూజలు చేస్తున్నట్టు ఇట్లా వాయిద్యాలు వాయిస్తూ పూజలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా పెయింటింగ్స్ వేశారు. ఇంకా ఎక్కడ వాల్ని చిన్న పీస్ ఆఫ్ వాల్ కూడా మనం ఐడియల్గా చూడడం, ప్రతి ఇంచ్ అండ్ బిట్ని వాళ్ళు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ చేశారు. అండ్ మోస్ట్ ప్రామినెంట్లీ బ్లూ కలర్, రెడ్ కలర్, ఇంకా ఎల్లో కలర్ ఇలాంటివి బాగా కనిపిస్తున్నాయి. సో ఇది ఒక టెంపుల్ ప్లేస్, కానీ ఈ ప్లేస్లో అయితే ఎవరు లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది. పూజలు లాంటివి అవన్నీ మాంగ్స్ అందరు ఉన్నా కూడా అటువైపునే ఉన్నారు. ఈ పెయింటింగ్స్ చూడండి, అక్కడున్న ఆ పైన మీకు కనిపిస్తున్న చిన్న చిన్న బొమ్మల్లో కూడా ఈవెన్ ఐస్ నుంచి అన్ని ఫీచర్స్, ఐబ్రోస్ కూడా కనిపిస్తున్నాయి. అంత మైన్యూట్ డీటెయిల్స్ని కూడా వాళ్ళు పెయింట్ చేశారు. ఇక్కడ క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఈవెన్ ఈ పర్టికులర్ పెయింటింగ్లో మీరు చూస్తే ఐబ్రోస్ కూడా ఎంత డీటెయిల్గా గీసారు చూడండి. ఐ ల్యాషెస్ అన్నీ, అంటే అంత ఫైన్ ఆర్ట్ గీస్తున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళు డిస్క్రిప్షన్ రాశారు వాళ్ళ లాంగ్వేజ్లో. వావ్, చాలా బాగుందండి. ఈ ప్లేస్ కూడా మస్ట్ విజిట్ ప్లేస్. ఎందుకంటే జనరల్గా మనం ఉండే ప్లేసెస్లో ఇలాంటి వైబ్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వలేము. వెరాజ్ ఇలాంటి ప్లేసెస్కి వస్తే కనుక ఎంటైర్లీ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా మనకు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఐ థింక్ ఇది ఎవరో రాక్షసుడు అనుకుంటా. మొత్తం పైన స్కల్ ఫార్మేషన్స్ పెట్టారు. అలాగే మొత్తం అంతా కూడా బ్లాక్ కలర్ పెయింటింగ్ వేశారు. అండ్ ఈ డోర్ చూసారంటే చాలా హెవీ డోర్స్ ఉన్నాయి విత్ గోల్డెన్ బార్డర్స్. అండ్ ఈ డోర్ ఓపెన్ చేసేవి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ మెటల్తో తయారు చేసి ఉన్నాయి. ఇదే చెప్పాను కదా ఇందాక, ఇక్కడ మనకున్నట్టే వీళ్ళకి దీపాలు వెలిగించే ఆచారం ఉంటుందనుకుంటా. అట్లాగే లోపల మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా అంటే చాలా దీపాలు వాళ్ళు వెలిగించారు. ఇందాక మాంగ్స్ కొంతమంది వచ్చేసి వీటన్నిటిని లెట్ చేశారు. అలాంటిదే మీకు అటు సైడ్ కూడా ఉంటుంది. అంటే మీకు ఎంట్రన్స్లో చూసినట్టయితే అటువైపు ఇటువైపు ఫుల్గా ఇట్లా దీపాలు వెలిగించే జోన్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుందండి ప్లేస్. అదొక టెంపుల్, ఈ సెంటర్లో ఒక టెంపుల్, అది మెయిన్ టెంపుల్. అమేజింగ్ ప్లేస్. టెంపుల్ నుంచి బయటకు రాగానే మొత్తం అన్ని షాపింగ్ ఉన్నాయన్నాం కదా ఇందాక. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా టిపికల్ టిబెటియన్ నేమ్స్ లాగానే ఉన్నాయి. నైజాం స్టోర్ అంట, శాంఫెల్ స్టోరు, నార్ఫెల్ స్టోర్స్, ఇదేమో నమ్లింగ్ స్టోర్ అంట. ఒక స్టోర్లోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఎటువంటి ఆర్టికల్స్ వాళ్ళు సెల్ చేస్తున్నారో. ఇవన్నీ కూడా ఎంట్రన్స్లోనే డ్రీమ్ క్యాచర్స్ పెట్టారు రకరకాల టైప్స్లో. అండ్ ఇలాంటివి మనం జనరల్గా హ్యాంగ్ చేస్తుంటాం కదా, మంచి సౌండ్ వస్తాయి, అలాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ కూడా పీస్కి రిలేటెడ్ ఉంటాయి. జనరల్గా మనం ఇలాంటి వైట్ కలర్ బర్డ్స్ని పీస్కి రిలేట్ చేస్తుంటాం కదా, అలాంటి బర్డ్స్, హెడ్ నాట్ చేసే బుద్ధ, నైట్లో గ్లో అయ్యే బుద్ధ, అన్నీ రకరకాల బుద్ధుడి విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి. రిక్లైనింగ్ బుద్ధ, ఇంకా ఫెంక్షీలో ఈ లాఫింగ్ బుద్ధ స్టాచ్యూస్ ఎక్కువ చూస్తాం కదా మనం, అలాంటివి కూడా ఎక్కువ అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ కల్చర్కి రిలేట్ అయినవే.
అండ్ అలాగే ఇక్కడంతా కూడా కూర్గ్ రిలేటెడ్ మ్యాగ్నెట్స్, ఇంకా యూనిక్ ఆర్టికల్స్ అయితే చాలా ఉన్నాయి. వాళ్ళు యూజ్ చేసే లాంటి జనరల్గా కప్స్ అండ్ కెటిల్స్ లాంటివి ఆథెంటిక్ పెయింటింగ్ వేసినట్టు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా. అండ్ అలాగే ఇవి సమ్ కీ చైన్స్, ఈ కాయిన్స్ తోటి ఉన్నవి అండ్ బ్యాండ్స్, వాటి మీద కూడా సంథింగ్ రాసి ఉంది. ఇలాంటివన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి, జనరల్గా మనం బయట చూడం కదా. అండ్ వీళ్ళు తప్పకుండా ధూప్ స్టిక్స్ అయితే వెలిగిస్తారు, వీళ్ళకి కూడా ఆచారం ఉంటుంది. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఇన్సెన్స్ స్టిక్స్ ఉన్నాయి. ఇది చూడండి, హీలింగ్ ఇన్సెన్స్ అని రాస్తుంది, హెర్బల్ ఇన్సెన్స్ స్టిక్స్, డిఫరెంట్ అరోమాస్ తోటి కూడా ఇవి ఉన్నాయి. అండ్ అలాగే స్లీపింగ్ క్యాట్ అండ్ సమ్ షోకేస్లో పెట్టుకునే ఆర్టికల్స్ లాంటివి కూడా అమ్ముతున్నారు. మేడ్ ఇన్ థాయిలాండ్ అంటే ఇవన్నీ కూడా. అయితే మనం ఇలా వాయిస్తుంటే డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి జనరల్గా. వినండి ఎంత ప్రశాంతంగా ఉందో కదా. వావ్, గుడ్ లక్ బ్యాడ్ లక్. ఇవన్నీ కూడా చిన్న బెల్స్ లాంటివి. ఈ బెల్స్ ఇవన్నీ అయితే మేడ్ ఇన్ జపాన్ అంట. అండ్ ఇటు పక్క అన్నీ కూడా మనకి కూర్గ్ మగ్స్ లాంటివి ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా గ్లాస్ వేర్, చాలా అంటే చాలా బాగున్నాయి, డెలికేట్గా ఉన్నాయి. కానీ ఆ పెయింటింగ్స్ కానీ దీని మీద ఉండే వర్క్ అంతా కూడా చాలా ఫైన్గా ఉంది. అది వచ్చేసి బుద్ధ ఫ్రేమ్ లాంటిది, పైన అంతా కూడా సమ్ ఇన్స్క్రిప్షన్స్ తోటి రకరకాల కలర్స్లో ఫ్లాగ్స్ లాంటివి వేలాడదీశారు. సో దట్స్ ఇట్ అండి, ఈ వీడియో మా కూర్గ్ సిరీస్లో లాస్ట్ వీడియో. అండ్ హోప్ఫుల్లీ మీరు ఎవరైనా కూర్గ్ ప్లాన్ చేసుకుంటే కనుక మా వీడియోస్ మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మేము విజిట్ చేసిన ప్లేసెస్లో మీకు ఏదైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కనుక మీరు కింద కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి, మేము డెఫినెట్లీ దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దట్స్ ఆల్ అండి. వీడియో మొత్తం మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మళ్ళీ వచ్చే సిరీస్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.